కరీంనగర్ విద్యానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు అంజిబాబు. ఆదివారం రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అశేషమైన భక్తజనం హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి భక్తులు సారెను సమర్పించి ఒడిబియ్యం పోశారు. తదుపరి మహా అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ శుక్రవారం రోజున విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షక బంధనం, అఖండ దీప స్థాపన, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని, నేడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగిందన్నారు. సాయంత్రం శేషవాహన సేవ ఉంటుందని, సోమవారం నిత్యారాధన, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్యాసన, అభిషేకం, చక్రస్నానం, తీర్థప్రసాదం, గోష్ఠి, సాయంత్రం గరుడ వాహన సేవ, శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధనలు, సప్తవరణం, తీర్థప్రసాద వితరణ, ఋత్విక్ సన్మానం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. సురులు అసురులు అంటే దేవతలు ప్యాకేజీ లీకేజీ సంవత్సరానికి 24, 25 అని చెప్పి చెప్తున్నాం కదా. అట్లనే స్వామివారి యొక్క గుణగణాలు చెప్తున్నారు అన్నమాట. అభిమాన పరాజనాజ పిలిస్తే పలికేటువంటి దైవం శ్రీనివాసుడు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విద్యానగర్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. మరి 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిన్న ఎదుర్కొన్న కార్యక్రమాలను కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కళ్యాణోత్సవం కూడా మరి వేద మంత్రోచ్చరణల ద్వారా మరి ఈ విద్యానగర్ కాలనీ, కరీంనగర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ కళ్యాణం జరపడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ కళ్యాణానికి మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ సుభిక్షంగా ఉండాలని, మన జిల్లా, రాష్ట్రం, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఆలయ కమిటీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.